వెల్కమ్ బ్యాక్. అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేస్తే దేశంలోనే గొప్ప ప్రాంతంగా తయారవుతుంది. లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయి. జిల్లా రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. కానీ పాలకులు కన్నెత్తి మాత్రం చూడడం లేదు. వైఎస్ఆర్ కడప జిల్లాపై ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యం. అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్న చర్యలు శూన్యం. పరిశ్రమల ఏర్పాటుకు పూనుకోని సర్కార్. మరుగున పడిన ఎన్నో ఇండస్ట్రీస్. ఓట్లు వేయలేదని కక్ష సాధింపు చర్యలు. ఉపాధి అవకాశాలు లేక వలస బాట పడుతున్న యువత. స్టీల్, సిమెంట్, ఐటీ, బైరటీస్, ఫుడ్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఇలా ఎన్నో రకాల పరిశ్రమలు స్థాపించేందుకు అవకాశాలు ఉన్న ఒకే ఒక జిల్లా కడప. పాలకులు పెద్ద మనసు చేసుకుంటే లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఈ జిల్లా అభివృద్ధికి ఎన్నో ప్రణాళికలు రచించారు. ఐటీ పార్క్, స్టీల్ ఫ్యాక్టరీ, ఇతర పరిశ్రమల రూపకల్పనకు ఎంతో కృషి చేశారు. అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు ప్రయత్నించారు. కానీ మహానేత హఠాన్ మరణంతో అవన్నీ ఇప్పుడు జిల్లాకు రాకుండానే పోయాయి. వైఎస్ఆర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు, ప్రభుత్వ నిర్ణయాలను అమలుపరిచేందుకు మహానేత మరణానంతరం వచ్చిన కాంగ్రెస్ కు నేటి టీడీపీ ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. ముఖ్యంగా ఓట్లు రాలేదన్న అక్కసుతో జిల్లాపై చంద్రబాబు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు. కొత్తగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోగా ఉన్న అభివృద్ధి అవకాశాలకు గండి కొడుతున్నారు. బ్రహ్మిణి స్టీల్ ప్లాంట్ కేటాయించిన భూముల్ని లాక్కునేందుకు యత్నిస్తున్నారు. ఇలాంటి చర్యలు ఎన్నో. ప్రభుత్వ నిర్లక్ష్యంతో కడప పక్కనే 6,000 ఎకరాలతో ఏర్పాటు చేసిన కొప్పర్తి ఇండస్ట్రియల్ సెచ్ ఇప్పుడు అలంకారప్రాయంగా మారుతోంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని ప్రాంతాలు సమానమే, ప్రజలందరూ ఆయనకు ఒకటే. అటువంటిది ఇక్కడ ఓట్లు రాలేనటువంటి కారణంతో ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడం అనేది ఒక ముఖ్యమంత్రిగా ఉండే చంద్రబాబు నాయుడు గారికి తగదు. ఈ దినం చాలా ప్రాజెక్ట్స్ పెండింగ్ ఉన్నాయి. మేము చట్టంలో పెట్టి పార్లమెంట్లో చట్టం చేపిస్తే కడపకు స్టీల్ ప్లాంట్ గురించి ఇంతవరకు అతిగతి లేదు. దాని గురించి ప్రభుత్వ పరంగా ఏ ఇనిషియేటివ్ తీసుకోవడం లేదు. అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర అభివృద్ధిపై చంద్రబాబు ఎన్నో ప్రకటనలు చేశారు. జిల్లాల వారీగా ప్రణాళికలు రచించారు. కడప జిల్లాకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నేకరువు పెట్టారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు. కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో ఇక్కడి యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. ఉపాధి లేక వలస బాట పట్టాల్సి వస్తోంది. యువతే కాదు, మరెంతో మంది నిరుద్యోగులు వక్ర మార్గంలోకి వెళ్లిపోతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా అభివృద్ధి పట్ల తీవ్రమైనటువంటి వివక్షత, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. అధికారం చేపట్టి 8 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా కడప జిల్లాకు అసెంబ్లీ వేదికగా 9 ప్రాజెక్టులు మంజూరు చేస్తే ఇంతవరకు అతి గతి లేనటువంటి స్థితి ఈ జిల్లాలో కొనసాగుతూ ఉంది. ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి ఒక పక్క వ్యవసాయదారుల ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. చిన్న, పెద్ద, మధ్యతరగతి వ్యాపారస్తులు ఐపీలు పెట్టి కడుపు చేత పట్టుకొని ఇతర ప్రాంతాలకు వలసపోయేటువంటి ప్రమాదం ఏర్పడతా ఉంది. జిల్లాలో చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత ఈరోజు తీవ్రవాదులుగా మారేటువంటి పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారి యొక్క వివక్షత మూలంగా కడప జిల్లాలో కనిపిస్తూ ఉంది. పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు డిఆర్డీఏ సంస్థ ముందుకు వస్తే దాన్ని కూడా పక్క జిల్లాకు తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. మహానేత ఉన్నప్పుడు హామీ ఇచ్చిన ఓ స్టీల్ ఫ్యాక్టరీని రానివ్వకుండా కిరణ ప్రభుత్వం ముప్పు తిప్పలు పెట్టింది. వైఎస్ఆర్ ఉన్నప్పుడు వైఎస్ జగన్ చొరవతో జమ్మలమడుగులో దాల్మియా సిమెంట్స్, పులివెందులలో రంగరాజ టెక్స్టైల్స్ వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి స్వయంగా భారతీ సిమెంట్స్, పులివెందుల పాలిమర్స్ వంటి సంస్థలను స్థాపించి స్థానికులకు ఉపాధి చూపించారు. ఇంకా పరిశ్రమలు రావాలని ప్రయత్నిస్తున్నా వాటికి ప్రభుత్వం అడ్డుపడుతోంది. సంస్థలు ఏర్పాటు చేస్తామని వచ్చిన పారిశ్రామికవేత్తలపై ఒత్తిడి తెస్తూ తమ సొంత జిల్లాలకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు జిల్లాలో వినిపిస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యం, పాలకుల నిర్లక్ష్యానికి గురైన కడప జిల్లాపై ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి పెట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు. లేదంటే కడప జిల్లా కరువు కోరల్లో కూరుకుపోక తప్పదంటున్నారు. శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప జిల్లా.